అడవిలో జింకపిల్ల ఒకటి ఆహారం కోసం బయలుదేరింది. ఆ జింక అడవిలోకి వెళ్ళడం అదే మొదటిసారి. జింకపిల్లకి తల్లి ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది. మొదటి రోజు క్షేమంగా తిరిగి వచ్చిన జింకపిల్లకు రెండో రోజు మాత్రం పెద్ద గండమే ఎదురైంది. రుచికరమైన ఆహారం దొరికిందని చెరువుగడ్డున ఉన్న గుబురుగా ఉన్న పొదల్లోకి వెళ్ళింది. చాలాసేపటి నుంచి ఆ పొదల చోటున దాక్కున్న ఒక నక్క జింకపిల్ల రాకను గమనించి అది పరుగు తీయకముందే ఒడిసి పట్టుకుంది. జింకపిల్ల ఒక్కసారిగా భయంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్న మరుక్షణమే దానికి తల్లి చెప్పిన సలహా ఒకటి గుర్తుకొచ్చింది. నక్కబావా, నువ్వు నన్ను చంపడం వల్ల నాకు ఏ నష్టమూ లేదు. నా వల్ల నీ ప్రాణాలకు ముప్పు ఉంది. అదే నాకు బాధ కలిగిస్తుంది అంది జింకపిల్ల. ఏంటి నువ్వు చెప్తుంది? ఆతృతగా అడిగింది నక్క. నా కాలికి ఓ విషపూరితమైన ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు తీయకుండా నువ్వు